నీట్ స్కామ్పై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ మాజీ అధ్యక్షుడు భీమగాని గణేష్ డిమాండ్ చేశారు. నీట్ రద్దు చేయడం ద్వారా నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ తిప్పర్తి మండలంలో విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థలను మూసివేసి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ విద్యారంగాన్ని మోడీ ప్రభుత్వం అబాసుపాలు చేస్తుందని విమర్శించారు. దేశంలో పాఠశాలల మూసివేతను ఆపివేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని, పేపర్ లీకులు, స్కామ్లు, పరీక్షల రద్దు ద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగదార్చారని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ అయిందని బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తేల్చిందని, పేపర్ లీక్ అయినట్లు నిందితులు అంగీకరించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం విచారణ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కేవలం గ్రేస్ మార్కులను రద్దు చేసి వారికి పరీక్ష నిర్వహించి లీకేజీ స్కామ్ నుండి తప్పించుకునేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. నీట్ పరీక్షతో పాటు నెట్, సిఐఎస్ఆర్ పరీక్షలు రద్దు చేశారంటేనే విద్యా విధానం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థి లోకం బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు గంటకంపు ఏకలవ్య, యశ్వంత్, డివైఎఫ్ఐ మండల నాయకులు దొంగరి నవీన్, శివప్రసాద్, నిశ్వంత్, మధు, ప్రశాంత్, భవానీ ప్రసాద్, అర్జున్, మణికంఠ, పరశురాం తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్లో భాగంగా ఈరోజు తిప్పర్తి మండల వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ విద్యార్థి సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు చూస్తున్నాయి. వెంటనే ఈ సమస్యలు, హాస్టల్ సమస్య కానీ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కానీ కల్పించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పోటీ పరీక్షల్లో అవకతవకలను వెలికితీసి వాటికి కారణమైన వారిని శిక్షించాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము.